మన పాత హవేలి ఎదురుగా ఆ పాడుపడ్డ ఇల్లు, అక్కడ ఒక టిట్టప్ అమ్మాయి ఉండడానికి వచ్చింది. మీకు ఆమె తెలుసా? అరే మన పక్కింట్లో ఎవరో కొత్తగా వచ్చారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఆ ఘోర ఏర్పాట్లన్నీ చేసి పెట్టాడు నన్ను ఈ ఇంటికి కుటుంబ సభ్యులకి దూరంగా ఉంచటానికి. అయితే ఏమైంది, నేను ఈ రక్షణ కవచం దాటి అవతలికి వెళ్ళలేను, కానీ నా ఛాయ ఖచ్చితంగా దాటి వెళ్తుంది. నీడ ఇక్కడ ఉంటే మనిషి పట్టుకోండి పట్టుకోండి దొంగ. ఆగు. అరే హే బజరంగ్ బలి, వీడు మనిషా లేక స్టంట్ మ్యాన్. వీడిని మనం పట్టుకొని తీరుతాం. రాజ్, సరేనా అన్న? ఏమైంది? అడగండి అన్న, వాడు ఎవరో తెలీదు. వారు మనిషో లేక స్టంట్ మ్యానో మాకు అసలు అర్థమే కాలేదు. అతను అలా పరిగెత్తి దాయుడు దాయుడు అంటూ పైనుంచి కిందకి దూకాడు. అక్కడ నుండా? అవును, అక్కడి నుండే. సరే, వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు. అరే మనం పట్టుకోవాలి. వద్దొద్దు, పద. రా. ఈ టైం కాల్ చేయడంలో ఆనంద్, ఫోన్ రావడానికి ఏదా టైం? స్టాప్ ప్లీజ్. మళ్ళీ వీడికి ఏం కావాలి? మా డబ్బులు మాకెప్పుడు అందుతున్నాయి? ఇక మేము వేచి ఉండలేం. త్వరగా ఇవ్వకపోతే నీ రహస్యం రహస్యంగా ఉండదు. ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. ఇదేంటి? నా శరీరం ఏది? ఒకవేళ నా శరీరం ఎవరో తప్పుడు మనిషి చేతికి వెళ్ళి వాళ్ళు నాశనం చేస్తే అప్పుడు జీవితాంతం ఒక ఆత్మలా తిరుగుతూ ఉందా? లేదు, ఇది జరగొద్దు. నేనేం చేయాలి? పాపం అమ్మాయి, ఎంత చిన్న వయసు, ఇంత అందంగా అమాయకంగా ఉందే ముఖం. ఎవరు ఊహించారు ఇవాళే ఆమె జీవితంలో చివరి రోజు అవుతుందని? దేవుడి లీలలు కూడా చాలా విచిత్రంగా ఉంది. మాకు నువ్వు తెలియదు, పరిచయం లేదు, ఎప్పుడు చూడలేదు. నిన్ను ఈ రోజు చూసినప్పుడు నువ్వు చనిపోయావు. ఈ బంధాన్ని ఏమంటారో ఆ దేవుడికే తెలియాలి. కానీ మానవత్వం అనే బంధం ఒకటి ఉంది కదా, అందుకే నేను నీ అమ్మాయిలాగా అంత్యక్రియలు చేస్తాను చెల్లి. దీనివల్ల నీ తిరుగుతున్న ఆత్మకు ఇక్కడి నుండి అక్కడకు, అక్కడి నుండి ఇక్కడకు తిరుగుతూనే ఉన్నా దానికి కూడా శాంతి దొరుకుతుంది. అబ్బా చాలా అలసిపోయా. దొంగ ఈ వెధమని ఈరోజు మనం అసలు వదలము. అరే ఈ రోజు నిన్ను వదలబోతున్నావు కదా. ఇట్స్ మీ రోహిత్, వదులు. చిన్నబాబు, తప్పు జరిగింది. అరే అరే లేస్తున్నాం, తప్పు జరిగిపోయింది. లైట్ వేస్తా. లైట్ ఆన్ చేస్తా. అరే తప్పు జరిగిపోయింది. మేము ఆ నీడ దొంగ అనుకున్నాం. బజరంగబలి మీద ఒట్టు, అబద్ధం చెప్పట్లేదు. లాంటి దొంగ నువ్వు తాగావా? తాగలేదు, నిజం. బజరంగబలి మీద ఒట్టు, ఆ నీడ లాంటి దొంగ నేను. వాడిని ఇట్స్ ఓకే. మమ్మల్ని క్షమించేశారు కదా. చూడండి మీ ఊపిరి ఎలా ఆడుతుందో. ఆగండి, మంచినీరు తాగిస్తా. బజరంగబలి, నాతో ఏం చేయించావు? తీసుకోండి, నీళ్ళు తాగండి.
ఒక మాట, ఈ పేదవాడి ఇంటికి ఎలా రావాల్సి వచ్చింది? అరే మీరు మాకు చెప్పినా ఫోన్ చేసినా మేమే వచ్చేవాళ్ళం కదా. ఇంకో మాట చెప్పానా, నేను వస్తానుగా. మీరు కనిపించలేదు. అవునా రాజ్, నేను ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. చూడు, నేను ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదు. మాకేమైంది చెప్పు, నేనేం చేయాలి? గ్యాస్. చిన్నబాబు, మాకు అనిపిస్తుంది నీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని. నా గ్యాస్ గీసి ఏం రాలేదు. యా, నేను నీ వదిన నందిని గురించి మాట్లాడుతున్నాను. ఓ వదిన గారా? Yeah. మరి ముందే చెప్పుండొచ్చు కదా. సరే, టెల్ మీ వన్ థింగ్. నేను ఆమెకి పూల బొకే పంపించాను. ఏమైంది? ఇచ్చా. మరి తను మీకోసం గిఫ్ట్ కూడా పంపారు. రియలీ? ఇప్పుడే చూపిస్తా. ఇది పంపారు మీకోసం. ఐ లైక్ ఇట్. నందిని సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా నచ్చింది. అరే మాకు కూడా నచ్చింది. తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి నేను ఏదైనా కొత్తగా ఆలోచించాలి. చిన్నబాబు, ఇప్పుడు మీరు ఒక పని చేయండి, వెళ్ళి పడుకోండి. అదేంటంటే మా అమ్మ చెప్తుంది, పడుకుని లేచినప్పుడు మంచి మంచి ఐడియాలు వస్తాయని. ఐ కాంట్ స్లీప్, బట్ ఇట్స్ ఓకే. నేను ట్రై చేస్తాను. ఇట్స్ ఓకే. గుడ్ నైట్. మీరు చెప్తే మా అమ్మని అడిగే ఏదైనా నిద్ర మందు తెస్తా. నో థ్యాంక్స్. సరే చిన్నబాబు, కలుద్దాం మనం. గుడ్ నైట్. ప్రియా, త్వరగా నా శరీరాన్ని వెతుకు, లేకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంకొంచెం సేపు ఓపిక పట్టు, మనం అక్కడికి చేరిపోయాం. ఇతనెవరు? శరీరాన్ని కాల్చటానికి సిద్ధం చేస్తున్నాడు. మనం త్వరగా దీన్ని ఆపాలి, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. నువ్వెవరైనా దేవుడిని ఆత్మకు శాంతినివ్వాలి, మరియు ఆ మహాదేవుడు వచ్చే జన్మలో నీకు ఇలాంటి చావు ఇవ్వకూడదు. राम नाम सत्य है। మూసనిపోయావుగా, బ్రతికేలా ఉన్నావు. ఎవరు మీరంతా? ఏం జరుగుతుంది? అడుగుతున్నా, ఎవరు నువ్వు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాగి
ప్రియా, నువ్వేం చేశావు? ఒక అమాయకుడి ప్రాణం తీసావు. సరిగ్గానే చేసింది ప్రియా. వీడు మనల్ని నాగుపాము రూపంలో చూశాడు, మరియు వీడు బ్రతికుండటం మనకు ప్రమాదమే కదా. అయితే ఆ నాగార్జున హంతకులకు మనకు తేడా? మహాదేవుడు నీకు విశేష శక్తులిస్తే దాన్ని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి, ఇలా ప్రాణాలు తీయడానికి కాదు. ఇది తప్పు. కానీ నందిని, ఒకవేళ వీడు మన గురించి అందరికీ నిజం చెప్తే? నా మాట నమ్ము, అలా ఏం జరగదు. మహాదేవుడు ఉన్నాడు మనతో. ప్రస్తుతం మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. ఎవరైనా వస్తే మనం చాలా పెద్ద సమస్యలో పడిపోతాం. అద ముందు. సరే. బావుగారు, మన పాతింటి పక్కకి కొత్తగా వచ్చిన ఆవిడ గురించి పూర్తి సమాచారం తీసుకొచ్చాం. ఆమె ఎవరో తేజేశ్వర్ కూతురట. ఈ మధ్యనే లండన్ నుండి షిఫ్ట్ అయింది. లండన్ సైడ్ తేజేశ్వర్ కూతురు ఏమిటి, ఇక్కడ మన ఫూల్పూర్ని ఇంట్లో ఉండడం ఏమిటి, అది కూడా మన పాత ఇంట్లో. బావుగారు, మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి, నేనున్నాను కదా. ఒక్కో సమాచారం బయటికి లాగుతాను. మీకైతే తెలుసు కదా నా పనుకోడి ఎంత ఉందో, అన్ని తెలుసుకుంటా. అది నీ వంశపారంపర్య అలవాటు కదా. బావుగారు, ఏమిటి? నీకోసం ఇంపోర్టెడ్ బిస్కెట్ తెప్పించాను, తిను. ఈ అమ్మాయి గురించి పూర్తి సమాచారం తెలుసుకో. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అంతా. అలాగే బాబు గారు. ఈ బావగారు, ఆ కొత్తగా వచ్చిన పక్కింటి ఆవిడ మీద ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నారు? ఏదో విషయం ఉంది బావగారికి. వద్దు మయాంక్, ఎప్పుడు వద్దు. ముందు మొత్తం విషయం తెలియని, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయని, అప్పుడు చూద్దాం. తర్వాత చెప్తా బావగారికి. ప్రియా, నందిని, ఎక్కడికి? ప్రియా, నేను శివాలయానికి వెళ్తున్నా. నిన్న ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఏదో శక్తి ఉంది, అది లోపలికి వెళ్లకుండా ఆపింది. నేను భయపడ్డా, ఆ శక్తి ముందు ఓడిపోయా. అందుకే మహాదేవుణ్ణి ఆ ప్రశ్నలు అడగటానికి వెళ్తున్నాను, నేనేం చేయాలి అని. ఇంకా నా నాగార్జున నాకెలా దొరుకుతాడు? సరే, అయితే మేము కూడా నీతో వస్తాము. వద్దు ప్రియా, నువ్వు హీరా ఇంటిని చూసుకోండి. చాలా మంది కళ్ళు ఇక్కరున్నాయి, నన్ను నేను చూసుకోగలను కాదా? నిన్నటి వరకు మాయా బాగానే ఉన్నాడు. ఈరోజు వీడికి దయ్యం పట్టిందా అన్నట్టు చాలా బాగుంది. చాలా దోమలున్నాయి. నేను మంచివాడిని. హలో 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 హలో, టెస్టింగ్. ఓ మిత్రులారా, హే బజరంగలి, అరే ఈ డ్రామా ఎప్పటి నుంచి జరుగుతుంది? పొద్దున్న నుండి వింతగా మాట్లాడుతున్నాడు. నేను వంటవాడిని కాదు, సైనికుడిని. అప్పడాల కర్ర కాదు, రైఫిల్ అంట. ఇప్పుడు చూస్తే ఇది గుమ్మడికాయ కాదు, మైక్ పట్టుకొని నిలబడ్డాడు. దేవుడా, చిన్న ఇవాళ సాలాడ్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనిపిస్తోంది. తెలియదక్క, మీనా కూడా ఈరోజే ఉదయం గుడికి వెళ్ళాలా, కనీసం వంటైనా చేసి ఉండాల్సిందే. అరే మేడం గారు, ఎందుకింతగా ఫీల్ అవుతున్నారు? అరే నేను ఉన్నాను కదా, నేను చేస్తాను ఈరోజు టిఫిన్. వద్దు, నువ్వు వదిలే. అరే మేడం గారు, నిజం చెప్తున్నాను. అరే చాలా బాగా టిఫిన్ చేస్తాను నేను, బజరంగ బడి మీద ఒట్టు. ఇప్పుడు ఓ పని చేయండి, మీరు వెళ్ళండి. టిఫిన్ రెడీ అయ్యాక నేను పిలుస్తాను. వెళ్ళండి. పదండి.
విను. దీన్ని తీసుకొని ఫాలో మీ. जटा कटा संभ्रमन लिंप निर्झरी फिलोल विच फल्लरी विराजमान मूर्धनी धकट 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 ज्वल लाटपट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणम ममा. ఆ అమ్మాయిని చూడు శీలా, అంత కష్టమైన మంత్రాన్ని ఎంత సులువుగా చెప్తుందో. చూడ్డానికే కాదు, వెతికినా చూడ్డానికి కూడా ఇలాంటి అమ్మాయి దొరకదు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత అదృష్టవంతులో. నిజం చెప్తున్నాను మీనా, ఈ రోజుల్లో పిల్లలైతే పూజా పునస్కారాలు అంటే ఏదో జబ్బులా పారిపోతారు. నిజమే. అయినా ఎంత బాగా పూజ చేస్తోంది. చూస్తుంటే ఈ కాలం పిల్లల అనిపించడమే లేదు. ओम नमः शिवाय. हर हर. మహాదేవా, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకో తెలీదు కానీ మనసులో ఏదో భయం. మహాదేవా, నా మీద నీ కృప చూపించు. నా భక్తికి ఇక పరీక్ష పెట్టుకో. నన్ను నా రాజుతో కలిపే దారి చూపించు. రాజ్, చిన్నబాబు, నువ్వు ఇక్కడ వంటవాడలా తిరుగుతున్నావా? నీకు నేనేం చెప్పాను? ఏం పంచిన బాబు? అరే నందు. ఆ నందకిషోర్ హల్వాయా? అరే ఇడియట్, నందా కిషోర్ హల్వాయి కాదు, నందిని మై స్వీట్ హార్ట్. హోహో, వదిన గారా? అయితే అలా చెప్పండి, మేము భయపడిపోయాము. మీకు నందు ఆర్వాయితో ఏం పడబడిందని నిజం చెప్తున్న బసంగపడి మీద ఒట్టు. అరే ఈడియట్, కెన్ వి స్టిక్ ఆన్ వన్ పాయింట్? సరే, నువ్వేమైనా ఆలోచించావా నేను నందిని దగ్గరికి ఎలా వెళ్ళాలి అని? చూడండి, అన్నిటికన్నా ముందు నందిని మేడం గురించి సమాచారం ఏంటో తెలుసుకోవాలి. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏం తింటుంది, వేసుకుంటుంది అని. ఆమె హాబీలు, పుట్టినరోజు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఈ సమాచారం అంతా ఎవరు తీస్తారు? అరే హా, ఇది మనం అసలు చూడనే లేదు. చూడలేదంటే? అంటే చిన్నబాబు, మేము నిన్న రాత్రి ఒక భోజ్పూర్ సినిమా చూస్తున్నాము. అందులో హీరో ఉన్నాడు కదా, హీరోయిన్ పడేస్తున్నాడు. తర్వాత నాకు నిద్ర వచ్చేసింది, నేను చూడలేకపోయా. అరే ఈడియట్, నువ్వు భోజ్పూర్ సినిమా స్టైల్లో ఆ లండన్ బ్రిటన్ అమ్మాయిని పడేయాలని చూస్తున్నావా? ఒక మాట చెప్పమంటారా? అమ్మాయి ఎక్కడిదైనా సరే పడేసే స్టైల్ ఒక్కటే. హనుమాన్ చాలీసా చదివి 21 ఏళ్ళు అయ్యాయి. 21 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్క అమ్మాయినైనా పడేసావా? మళ్ళీ ఎక్స్పీరియన్స్ అంట. ఏదో ఒకటి. ఇప్పుడు మీరు మా పరువు తీస్తున్నారు. సరే, మీ పని మీరే చేసుకోండి, మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. అరే ఏంట్రా నువ్వు ఫీల్ అయిపోయావు? నేను సరదాగా అన్నాను. నువ్వు లేకుండా నేనేమీ కాదురా. నువ్వే చెప్పు, నేను నందిని దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఈ నందిని గారు ఉన్నారే, ఇంటి బయట చాలా సెక్యూరిటీ పెట్టుకున్నారు కాపలాగా. అంటే దాన్ని దాటడం ఎలా అంటే చైనా గోడను దాటడం లాంటిది. అరే అసంభవం, నిజం చెప్తున్నాం. రాజ్, నీకు ఈ రోజు వరకు ఏదైనా అసంభవం అనిపించిందారా? నువ్వు ఖచ్చితంగా చేయగలవని నాకు తెలుసు. జస్ట్ ఫిగర్ ద వే అవుట్. యా, ఐ నో దాట్. ఎలా చేయాలరా? చిన్నబాబు, ఆ దారి దొరికింది. కాలువ? బొద్దెంక. బొద్దింక? పేస్ కంట్రోల్. ఓ, సరే వెళ్తాను, నాకు ఆలస్యం అవుతోంది.
ఆంటీ మీరు బాగున్నారు కదా? అవును తల్లి, థ్యాంక్ యూ. ఆ శివుడే ఈరోజు నిన్ను మా కోసమే గుడికి పంపినట్టున్నాడు. లేదా అంటే అలాంటిదేం లేదు. ఈ రోజు నా స్థానంలో వేరే ఎవరున్నా ఇదే చేసేవాళ్ళు. అయినా సరే ఆ భోలా శంకరుడు ఎంత అమాయకుడంటే తన భక్తుల కోసం ఎవరినో ఒకరిని సాయం చేయడానికి పంపుతాడు. ఏం చెప్పావు తల్లి? ఎంత అందమైన రూపమో, అంత అందమైన గొంతు, అంతకన్నా అందమైన ఆలోచనలు. థ్యాంక్ యూ ఆంటీ. నీ పేరేంటి? ఆంటీ నందిని. నీ పేరు చాలా బాగుంది, కానీ ఇంతకు ముందు నిన్ను ఇక్కడ చూడలేదు. ఆంటీ నేను ఇక్కడికి వచ్చి 2-3 రోజులే అయింది. వెళ్ళి నేను అక్కడే ఉంటాను. ఓహో, నువ్వేనా లండన్ అమ్మాయివి? అవునా ఆంటీ? అరే మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. అంటే ఆనంద్ ఠాకూర్ గారు అక్కడ కొంతకాలం ఉన్నారు. వాళ్ళు కొత్త బంగ్లాకి షిఫ్ట్ అయ్యారో మేము కూడా వాళ్ళతో షిఫ్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము వాళ్ళ పని వాళ్ళం కదా. ఈమె రాజ్ వాళ్ళమ్మ. నేను ఈమె చిన్నప్పుడు చూశాను. అవును దనే. నువ్వు గ్రేట్ దేవుడా. నీ లీల చాలా అద్భుతం. నా దారి నన్ను చేరేలా చేశావు. హర్ హర్ మహాదేవ్. ఏమైంది తల్లి? అంతా బాగుంది కదా. ఆంటీ మీకు ఇది తగలేదు కదా. మీరు ఒక పని చేయండి. మీరు నాతో 2 నిమిషాలు గుడిలో కూర్చోండి, తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. మంచి మాట, పద. మీరు దొరికారు, అన్నీ దొరికినట్టే. మీరే నన్ను నా రాజ్ దగ్గరికి తీసుకెళ్తారు.